అత్తయ్య గారు ఏంటి ఈ చెట్టు ఇది? ఇదా నోనీ ఫ్రూట్ ప్లాంట్ ఇది. ఆహాహా. నోనీ ఫ్రూట్ ప్లాంట్ ఇది. నేను కాకినాడ నుండి అదే వీరబాబు వంకాయల అతను ఉంటాడు, అతని దగ్గర అతను ఇచ్చాడు ఇది. మ్మ్హ్మ్. అయితే ఇది క్యాన్సర్కి చాలా అన్నీ అంటే క్యాన్సరే కాదు, టీబీ అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఇది ఫ్రూట్ డైరెక్ట్గా తినకూడదు. ఈ ఫ్రూటు తయారైన తర్వాత దీన్ని ఒక గాజు బాటిల్లో వేసి దాన్ని ఏం చేయాలంటే అలా వదిలేయాలి. అది ఎంతకాలం ఎక్కువగా పర్మెంటేషన్ అలా మనం పెట్టి అందులో వాటర్ వస్తుంది, అది ఫిల్టర్ చేసుకొని మనం రోజుకి కొంచెం కొంచెం ఒక స్పూన్ అలా తాగితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్తారు దీనికి. అంటే క్యాన్సర్, టీబీ, బీపీ, షుగర్ అన్నిటికి కూడా మంచి టానిక్ లాగా పనిచేస్తుందట. అంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం, హెల్త్ బెనిఫిట్స్ న్యాచురల్ గా పండింది కాబట్టి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం ఉంటాయి. అది ఫ్రూట్ అయితే డైరెక్ట్ తినకూడదు. ఇది ఎన్ని రోజుల కంటే కాయ అంత పెద్దది వస్తుంది మనకి? ఎన్ని రోజుల కంటే ఒక ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 వీక్స్కి వస్తుంది. 2 వీక్స్కి 2 వీక్స్కి ఫ్రూట్ అవుతుంది ఇది. ఫ్రూటింగ్ అయిన తర్వాత ఇదైతే కాయ ఇది అదే పండడానికి రెడీగా ఉంది. అది ఇంకా పండలేదు. ఇవి పండితే అవి బాటిల్లో వేసేసుకోవచ్చు. ఒక బాటిల్లో వేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి.